హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఏంటనుకుంటున్నారా, ఇది నేను రెగ్యులర్గా మీషోలోని బుక్ చేస్తూ ఉంటానండి. ఇదేంటో చూసేయండి. ముందు వెయిట్ లాస్ అండి, స్లిమ్మింగ్ హెర్బల్ టీ మాట, టీ. ఇదేంటంటే డెలీషియస్ టేస్ట్ అంట, స్లిమ్ వేస్ట్ అంట, ద స్మార్ట్ వే టు స్లిమ్ డౌన్ అంట, ఎనర్జీ బూస్టర్ అండ్ వెయిట్ లాస్ ఇన్ 1 కప్. ఒక కప్పుతోనంటే వెయిట్ లాస్ అయిపోతామంట. ఇది కనిపిస్తుంది కదా, ఇది నేను నిజం చెప్పాలంటే అండి, గత సంవత్సరం నుంచి కూడా బుక్ చేస్తుంటాను. ఇది టీ మాట అండి, కానీ హెర్బల్ టీ మాట. దీనిలోని గ్రీన్ టీ ఉంటుంది, లెమన్ గ్రాస్ ఉంటుంది, సినమన్ ఉంటుంది. సినమన్ అంటే అదేనండి, దాల్చిన చెక్క, జింజరు అంటే ఏంటంటే మన జింజర్ అంటే తెలుసు కదండి, అల్లం, గార్లిక్ అంటే మన వెల్లుల్లి, తర్వాత రోజు ప్లేట్స్ అంటే గులాబీ రెక్కలు, అండ్ హెబికస్ అంటే ఏంటంటే మన మందారం పువ్వు మాట అండి. వీటితో తయారు చేసింది ఇది. స్లిమ్గా అవుతామా అని అన్నది పక్కన పెడితేనండి, డైజెషన్ మాత్రం బాగా అవుతుంది, డైజెషన్ అవుతుంది. ఇంకా ఏంటంటే అంటే ఇలా చెప్పొచ్చు లేదు కానీ మోషన్ ఫ్రీ అవుతుంది మాట అండి. యాక్చువల్లీ మనం లావుగా అని అంటే ఏంటంటే మన పొట్ట బిగిసిపోయి రోజు తిన్నది బయటికి సక్రమంగా రాకపోతే మన పొట్ట కొంచెం పెద్దదిగా అలా వచ్చినట్టు అనిపించేస్తుందండి, గ్యాస్ ఫామ్ అయిపోవడం అలాంటిది లేకుండా మాత్రం ఇది తగ్గిస్తుంది అన్నమాట. ఇది స్లిమ్ ఫ్రీ అవుతారా లేదనేది మీరు వాడిన తర్వాత తెలుస్తుంది అన్నమాట. ఇదైతే ప్రమోషన్ కాదండి, నేను వాడుతున్నాను. మరి ఇదైతే కనుక 137 రూపాయలేనండి. నేను కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండో, నేను బడ్జెట్ని చూసుకుంటానండి, ఎందుకంటే మన బడ్జెట్లో మనకి యూజ్ అయ్యేది అనమాట. అదే నేను గ్రీన్ టీ ప్యాకెట్స్ 5 రూపాయలు ప్యాకెట్స్ వస్తాయి కదండి, 180 రూపాయలు 200 ఉంటాయి. అవి తెచ్చుకున్నాను కూడా, ఎలా తయారు చేస్తారో నాకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా మనకి చూపిస్తానండి ఎలా ఉన్నాయో. ఇది 137 రూపాయలకి వస్తుందండి. ఇన్ని రకాలు మనమైతే గులాబీ రేకులు ఇవి అవి అన్నీ కలిపి వేసుకోం కదండి. ఇదేంటంటే చాలా మంచిది మాట అండి. ఇందులో మనకున్న ఐటమ్స్ బట్టి మీకు తెలిసిపోతుంది కదండి. నేను చెప్పాను కదా ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయో. కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోండి, బాగా తలతల అన్నప్పుడు కొంచెం ఇది వేయండి. లైట్గా గోల్డ్ కలర్ వచ్చినప్పుడు మనం తీసేసి చూడండి, ఆ కలర్ వచ్చినప్పుడు తీసేసి వడకట్టేసుకోండి. ఆ మిగిలిన దాన్ని మామూలుగా టీ తాగుతుంది చూడండి, దానిలో వేసేయండి. ఇంకా స్మెల్ టేస్ట్కి టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. సన్నగా ఉన్న వాళ్ళకి లావుగా అయిపోవాలని, లావుగా ఉన్న వాళ్ళకి సన్నగా అయిపోవాలని, అబ్బాబ్బా సన్నగా ఉన్న వాళ్ళు లావుగా అయిపోవాలని అనుకోరు, కానీ లావుగా కొంచెము నాలా ఉన్నవాళ్ళు మాత్రం సన్న వాళ్ళని చూస్తే అబ్బాయిలు అంత సన్నగా ఉన్నారు అనిపిస్తారు. మరి లావుటని చూస్తే వాళ్ళకన్నా మనం సన్నగా ఉన్నాం కదా, అలా అనో అబ్బాయి ఇంకా సన్నం అయిపోవాలనుకుంటాం. ఎప్పుడైనా హెల్దీగా ఉన్నామా లేదా అన్నది ముఖ్యం మాట. మనం హెల్దీగా ఉంటే సన్నగా ఉంటేటండి, లావుగా ఉంటేటండి, ఇంకా చెప్పాలంటే నిండుగా హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నామా లేదన్నది చూసుకోండి అన్నమాట.